పైన పకపకలు, మనస్సు పులకించే పలకరింపులు, వెనకాల మాత్రం తెల్లరాయి ఇసుక దోచేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణల గుసగుసలు, అంతర్లీనంగా ఆధిపత్య పోరాటాలు. నెల్లూరు జిల్లాలో ఇలాంటి సరికొత్త రాజకీయ పరిణామాలు నిత్యకృత్యంగా మారాయట. ధనార్జ విషయంలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్లీనంగా ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట. జిల్లాలోని 2 మంత్రులు, 1 ఎంపీ, మరో 7 శాసనసభ్యులకు అస్సలు పొసగడం లేదట. నెల్లూరు జిల్లా అధికార పార్టీలో ఆధిపత్య పోరుకు కారణాలేంటి? అంతర్యుద్ధానికి కారకులెవరు? వాజ్ స్టోరీ. కత్తులు కడుపులో పెట్టుకుని కౌగిలించుకోవటమే రాజకీయం అంటారు పెద్దలు. అందులో నెల్లూరు జిల్లాలో ఇలాంటివి సర్వసాధారణం. సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ సీటు గెలుచుకున్న అధికార టీడీపీలో ఇప్పుడు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట. రాబడుల కోసం, ప్రత్యేకించి మైనింగ్ వ్యవహారాల్లో ఒకరి పరిధిలో మరొకరి జోక్యాల వల్ల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరిందట ఫైట్. ఇంతకీ మైనింగ్ చేస్తున్నది ఎవరు? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు జిల్లాల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ప్రత్యేకించి తెల్లరాయి, ఇసుక, సిలికా, మైకా వంటి ఖనిజ నిక్షేపాలు ఈ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పెట్టుబడి లేని రాబడి కదా, అధికారంలో ఎవరుంటే వారే అక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో గతంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం విస్తృతంగా విచారణ చేపట్టింది. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని వరదాపురం వద్ద కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని తవ్వేశారని మాజీ మంత్రిపై కేసులు పెట్టారు. ఈ వ్యవహారం రాష్ట్ర హైకోర్టు చుట్టూ గింగిరాలు తిరుగుతోంది. కేసులో A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమై పరారీలో ఉన్నారు. మరికొందరు న్యాయస్థానాల నుంచి ముందస్తు బెయిల్ పొందారు. నెల్లూరు జిల్లాలో 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు మైనింగ్ దోపిడీకి పాల్పడ్డారని అధికార పార్టీ ఓవైపు కేసులతో దండెత్తుతోంటే, మరోవైపు అదే టీడీపీలో రాబడుల కోసం నేతల మధ్య పోరు నడుస్తోందట. ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాలలో అపారమైన వైట్ క్వార్ట్జ్ నిల్వలున్నాయి. ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, గూడూరు నియోజకవర్గంలోని రూరల్ మండలాల్లో సిలికా, మైకా, వైట్ క్వార్ట్జ్ తవ్వకాలు భారీగా సాగుతున్నాయి. సైదాపురం మండలంలో ఇటీవల అక్రమ వ్యాపారం తారాస్థాయికి చేరింది. అనుమతులు గోరంతా, తవ్వకాలు కొండంతా అన్న స్థాయిలో పనులు జరుగుతున్నాయట. అధికార పార్టీకి చెందిన ఓ బడా నేతతో పాటు జిల్లా రాజకీయాల్లో ప్రధాన నాయకులుగా ఉన్న నెల్లూరు నగరానికి చెందిన ఓ యువనేత ఇందులో భారీ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. పెద్ద ఎత్తున తెల్లరాయిని కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల కొందరు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారట. అక్రమ తవ్వకాలను డ్రోన్ కెమెరాల ద్వారా తీయించి మైనింగ్ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారట. దీంతో ఈ వ్యవహారం అధికార పార్టీ నేతల మధ్య మరోమారు అంతర్యుద్ధానికి తెరలేపిందట. ఇక ఉదయగిరిలోనూ తెల్లరాయి అక్రమ రవాణా ఇప్పుడు అక్కడ అధికార పార్టీ నేతల మధ్య మరింత చిచ్చు రేపుతోందట. ముఖ్యంగా ఉదయగిరి, వరికుంటపాడు, వింజమూరు, కొండాపురం మండలాల్లో తెల్లరాయిని కొందరు అధికార పార్టీకి చెందిన 2 గ్రూపులు పోటాపోటీగా తవ్వకాలు చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లయిందట. వింజమూరు మండలంలోని ఓ ప్రాంతంలో అధికార పార్టీకే చెందిన ఓ నేత అనుచరుడు పెద్ద ఎత్తున కొండలనే కొల్లగొడుతూ ఉండగా నేరుగా కొందరు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయటంతో ఆయన ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాటిని అడ్డుకున్నారు. ఈ వ్యవహారం అధికార పార్టీలో ఓ ప్రధాన నేతకు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వివాదాన్ని, దుమారాన్ని రేపిందట. ఎమ్మెల్యే నేరుగా పట్టుకున్న వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేయించగా అంతా మనవాళ్లే సర్దుకుపోవాలంటూ మరో నాయకుడు చేసిన సూచనను అక్కడి శాసనసభ్యుడు పట్టించుకోకపోవడంతో ఇది ఆ నేతల మధ్య వివాదానికి దారితీసిందట. మొత్తంగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీ నేతల్లో రాబడుల వ్యవహారం అంతర్యుద్ధానికి తెరలేపినట్లు జిల్లా రాజకీయాల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనతోనైనా ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.